8వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి చూద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచన భాగం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ మాట మనము చాలాసార్లు ధ్యానిస్తూ ఉంటాము, చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేశాడు, అసలు ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు, ఎవరితో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అని ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ఇశ్రాయేలు జాతితో చెప్పడానికి ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా తన మాటలను దేవుడు వివరిస్తున్నాడు. ఎందుకు వివరించాల్సి వచ్చింది అనంటే, వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మేము ఎలా రావాలి, ఏం చేయాలి అని కొన్ని ప్రశ్నలను వాళ్ళు సంధించారు. ఏంటవి అంటే 6వ వచనంలో ఉంది, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. అసలు వాళ్ళ ప్రశ్నలు చూడండి, అసలు వారి యొక్క ఆలోచన విధానం చూడండి. వాళ్ళు ఏమంటున్నారంటే, ఏం తీసుకొచ్చి మేము ఆయన దర్శించాలి, మేము దర్శించడం అంటే ఆయన చూడడానికి రావడం అన్నమాట. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మనం ఉట్టి చేతులతో వెళ్ళం కదా మామూలుగానే. కాబట్టి ఆ ఆచార ప్రకారంగా అడుగుతున్నారు వాళ్ళు. ఎప్పుడైనా ఎక్కడైనా మనం వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధికి వెళ్తామంటే ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అంటాం. ఇది సహజంగా అనుకునే మాటే కదా, ఎప్పుడైనా అనుకునే మాటే కదా, సహజంగా అనుకునే మాట. కానీ ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా, మరి ఏం తీసుకెళ్ళి మేము ఆయన దర్శించాలి అంటున్నారు. ఆ తర్వాత ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేయాలి, ఏం తీసుకొచ్చి దర్శించాలి, ఏం తీసుకొచ్చి నమస్కారం చేయాలి అని ఇశ్రాయేలు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా అంటే దేవుడికి ఏమిస్తే బాగుంటుంది. ఆ రోజుల్లో వాళ్ళు అనుకునేటువంటి దహన బలులు, ఏడాది దూడలు. ఎందుకంటే అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళు బలులు ఇచ్చారు కదా. ఆ బలులన్నీ ఇవ్వడం వల్ల వీళ్ళ మనసులో ఏముందంటే, దేవుడికి బలిస్తే చాలు, దేవుడికి ఇది ఇస్తే చాలు అనేటువంటి ధోరణి వాళ్ళ మనసులో ఉంది. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే, వేల కొలది పొట్టేళ్లును, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగజేస్తాయా? అవి ఇవ్వమంటారా? వేల కొలది పొట్టేళ్ళు బలేసేస్తే ఆయన తీసుకుంటాడా, అంగీకరిస్తాడా? దేవుని దగ్గరికి రావడానికి వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ. అంతేకాదు, విస్తారమైన తైలమును ఆయన సంతోష కలుగజేస్తుందా? నా అతిక్రమమునకై అంటే నా పాపానికై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా అంటున్నాడు. ఇవన్నీ కూడా వాళ్ళు ప్రశ్నేస్తున్నారు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి నేనేం చేయాలి? ఒక కోడిని పట్టుకెళ్ళనా, మేకను పట్టుకెళ్ళనా, పొట్టేలు పట్టుకెళ్ళనా, లేదంటే నా కొడుకునే తీసుకెళ్ళి అక్కడ బలేసేనా, ఏం తీసుకొస్తే దేవుడికి ఇష్టం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆలోచన ధోరణి ఎందుకు అలా ఉంది అంటే, వాళ్ళు పూర్వం నుండి కూడా మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ అవే. మనం కూడా చాలా సందర్భాల్లో దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా అనుకుంటాం. అక్కడ దాకానే కాదు, ఒకవేళ సేవకుడు ఒకవేళ పొరపాటున కాకుండా కావాలని ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగిన, బాధ కలిగిన పరామర్శించి వచ్చి ప్రార్థన చేసి రావాలన్న తలంపుతో ఆ బిడ్డకి బాగోలేదు కదా, ఆ కుటుంబం బాగోలేదు కదా, కనుక వెళ్ళి ప్రార్థన చేసి వస్తే మంచిదని ప్రార్థన చేసి వస్తే కనుక వెంటనే వచ్చే ఆలోచన ఏంటి? సేవకుడు మన ఇంటికి వచ్చాడు కాబట్టి సేవకుడు నొట్టి చేతులతో పంపకూడదు. మనకొచ్చే సహజంగా వచ్చే ఆలోచన ఏంటి? సంతోషపెట్టాలనుకుంటున్నారు. ఎలా సంతోషపెట్టుకుంటున్నారు? దహన బలులు ఇవ్వాలి, లేకపోతే దూడలను ఇవ్వాలి, లేకపోతే వేల కొలది పొట్టేలు వేసేయాలి, తైలం అంటే నూనె అది తీసుకుని రావాలి, లేదంటే జ్యేష్ఠ పుత్రుడు కొడుకు ఇంటికి పెద్ద కొడుకుని ఇచ్చేయాలి, లేదంటే గర్భఫలాన్ని ఇచ్చేయాలి. ఇది ఇస్తే నీకు సంతోషమేనా? ఇది ఇస్తే నువ్వు హ్యాపీయేనా? దేవుడు అడుగుతున్నాడు, నేను కూడా అడుగుతున్నాను. ఇప్పుడు మరి సేవకుడికి కానుకోవాలి, ఎంత ఇస్తే సేవకుడు తృప్తిపరుస్తాడు? అయితే యేసుక్రీస్తు ప్రభువారు కానుకల పెట్టి దగ్గర కూర్చున్నారంట. ఎక్కడ? కానుకల పెట్టి దగ్గర కూర్చున్నాడు ఆయన. ఎవరైనా సేవకుడు కానుకల దగ్గర కూర్చుంటే చాలా గొడవ అయిపోద్ది కదా. మరి కానుకల పెట్టి దగ్గర కూర్చుంటే అందరూ వచ్చి కానుకలు వేస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు కానుకలు వేస్తూ ఉంటే ప్రభు అందరినీ చూసి లాస్ట్ అన్నాడు కదా ఆయన, ఇదిగో ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువేసింది అన్నాడు.
మరి లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారు? నేను ఇంత కానుకిస్తే కనీసం నా పేరైనా చదివాడా, కనీసం పేరెత్తాడా అని ఫీల్ అవుతాం మనం. కానీ ఎవరి పేరు ఎత్తలేదు ఆయన. ఎవరి పేరు ఎత్తాడు? పేద విధవరాలు పేరెత్తి అంటున్నాడు కదా, మీకు అందరికన్నా ఎక్కువ ఈమె వేసింది అన్న. అదేంటి ప్రభువా అంటే, మీరందరూ మీకు కలిగిన దాంట్లో పట్టుకొచ్చేసారు, కానీ ఈమె తమ జీవనమంతయు వేసింది. తన లేమిలో, తనకేమి లేని పరిస్థితుల్లో కూడా నేను దేవునికి ఇవ్వాలనేటువంటి తలంపుతో ఇచ్చిందంట. అంటే ప్రభు దేన్ని చూసి సంతోషించాడు చెప్పాలి ఇప్పుడు. మరి ముందు వచ్చిన వాళ్ళు చాలా మంది వేశారు కదా, కానీ వాళ్ళందరినీ చూసి రానటువంటి సంతోషం ఆ పేద విధవరాలు ఇసిన కానుక చూసి సంతోషించాడట. ఎందుకు అంటే తన లేమిలో నేను దేవునికి ఇవ్వాలని ఇచ్చింది. దాన్ని అలా దృష్టిలో పెట్టుకోండి, ఓకేనా? దాన్ని అలా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ లేఖనం దగ్గరికి వచ్చేయండి. మీకా గ్రంథం 6వ అధ్యాయము. వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలను బట్టి చూసి దేవుడు ఆ రోజున వారితో వీళ్ళు ఈ ప్రశ్నలు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూసి, అసలు నేను మీకు ఏం చేశాను, నేను మీకు ఏం చేశాను, మీరు నాకేం చేస్తున్నారు? ఇది దేవుని ప్రశ్న. ప్రవక్త అయిన మేకా ద్వారా మాట్లాడుతున్నాడు అన్నమాట. నేను మీకేం చేశాను, మీరు నాకేం చేస్తున్నారు? మరి దేవుని సన్నిధిలో సేవకుని ద్వారా దేవుడు మాట్లాడతాడు ఏమని? ఆయన మాటలు తీసుకుని ప్రజలకు బోధిస్తాడు, ప్రజల మాటలు తీసుకుని దేవునికి చెప్తాడు. అదే కదా మరి సేవకుడైనా ప్రవక్త అయినా చేసే పని. అప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుడు ఈ మాట చెప్తున్నాడు. మొదటి వచనం చూడండి. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించండి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరం వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇవన్నీ నిశ్చలమై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యమో ఆలకించుడి. అందరిని పిలుస్తున్నాడు, అందరినీ పిలిచి మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఏం చేశాను చెప్పండి, అసలు నేను ఏం చేశానో తెలుసా, మీ కొరకు ఎలాగ చేశానో కూడా తెలుసా? అవన్నీ మీరు మర్చిపోయారా అంటున్నాడు. కనుక వారితో మాట్లాడుతూ అక్కడ, నా జనులారా నేను మీకేం చేసి తిని, మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచి తిని, అది నాతో చెప్పండి. మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టానా, మిమ్మల్ని ఏమైనా కష్టపెట్టానా, నేను మీకేం చేశాను? మనం కూడా అనుకుంటాం అప్పుడప్పుడు కూడా, నన్ను ఎందుకు ఎంత మాట అన్నావు, నేను ఏం చేశానని, నన్ను ఎందుకు ఎంత మాట అన్నావు, నేను తప్పన్నానా ఏమన్నానా అని మనం కూడా వాపోతాం కదా అప్పుడప్పుడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళతో మాట్లాడుతూ ప్రకృతిని కూడా సాక్ష్యం పెడితే చెబుతున్నాడు. చూడు 4వ వచనంలో, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని. ఎక్కడి నుండి? ఐగుప్తు దేశంలో సుఖముందా? సుఖముందా ఐగుప్తు దేశంలో? భయంకరమైన బాధ, వేదన, బానిస బ్రతికే కదా ఐగుప్తు దేశంలో అంతా. కనుక మన పాత జీవితాన్ని ఆ ఐగుప్తుతో పోల్చి మనం మాట్లాడుకోవచ్చు. మన పాత జీవితం కూడా ఎలాంటిది అంటే లోకానికి అంకితం, మనకు నచ్చిన జీవితం, మన ఇష్టానుసారమైనటువంటి జీవితం, దేవునికి విరుద్ధమైనటువంటి జీవితం, దేవునికి నచ్చని జీవితం, అది ఐగుప్తు. మిమ్మల్ని ఐగుప్తులో నుంచి నేను బయటికి రప్పించాను, దాస గృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని అన్నాడు. అంటే దాని నుంచి బయటికి తీసుకురావడమే కాదు, దాని నుండి మిమ్మల్ని రక్షించాను కూడా. బయటికి తీసుకురావడం వేరు, రక్షించడం వేరు. ఇప్పుడు పాపం నుండి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. ఎవరు మనల్ని తీసుకొచ్చింది? మన ప్రభువే తీసుకొచ్చాడు. ఇప్పుడు పాపం నుంచి బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మనల్ని విమోచించాడంటే దాని నుండి మనకు రక్షణ ఏర్పాటు చేశాడు. అందుకే మనం ఏం చేయాలంటే దినదినము ఆయన మాటలోనికి కట్టుబడి బ్రతకాలి, దినదినము ఆయన ఆరాధనలో బ్రతకాలి, దినదినము ఆయన సన్నిధిలో బ్రతకాలి, దినదినము ఆయన నామాన్ని గణపరచాలి. అలా లేకపోతే ఏమైపోతాం? ఐగుప్తుని మర్చిపోతాం. ఐగుప్తు అంటే శ్రమలు, బానిస బ్రతుకు, వేదన. కనుక మనకు అది లేకపోతే, దేవుని మాట లేకపోతే వెంటనే మనం ఐగుప్తుకి వెళ్ళిపోతాం మరలా. కనుక దాని నుండి మీకు విమోచన ఇచ్చాను నేను, మిమ్మును నడిపించుటకై. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ అంటాడు, మిమ్మును నడిపించడానికి మోషే, అహరోను, మిరియాములను పంపించి తిని. మిరియాము కూడా పరిచర్య చేసింది, అక్కడ పరిచర్య చేసింది. ఇగో మిమ్మును విమోచించడానికి పంపించాలి, మిమ్మల్ని బయటికి తీసుకురావడాలని.
నా జనులారా, యెహోవా నీతి కార్యములు మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకుకు యోచించిన దాన్ని, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకుని గిల్గాల వరకు జరిగిన వాటిని మనసునకు తెచ్చుకోండి. ఒకసారి మీరు ఆలోచించండి అంటాడు. అసలు ఎంత బాధాకరం ఉంటుందో చెప్పాలి. అప్పుడప్పుడు మనం కూడా కొన్ని విషయాల్లో ఇబ్బంది పడినప్పుడు, ఎవరైనా మనకు హాని చేసినప్పుడు, మనల్ని బాధపరిచినప్పుడు మనం కూడా అంటాం, మీకు ఎన్ని చేశాను నేను, అన్నీ మర్చిపోయారా అనమండి. నీకు ఎన్ని చేశాను, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను ఇలాగ ఆదుకున్నానే, నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకు ఇలా ఉన్నానే, నేను నీ బాధను నా బాధ అనుకున్నానే, నీకు ఇన్ని చేశానే, ఇన్ని చేసినప్పుడు నన్ను మీరు మర్చిపోయారా? కొంతమందిని జ్ఞాపకం వచ్చినప్పుడు, కొన్ని సంగతులు గుర్తొచ్చినప్పుడు, కొంతమంది వ్యక్తులు కూడా గుర్తొచ్చినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని చేశామో, వాళ్ళ కొరకు ఎంత ప్రయాసపడ్డామో, వారి కొరకు ఎంత ప్రార్థన చేశామో, వారి కొరకు ఎంత ప్రయాసపడ్డామో, ఎన్ని త్యాగం చేశామో, అన్నిటినీ మర్చిపోయారే, దేవుణ్ణి విడిచిపెట్టారే, లోకానికి వెళ్ళిపోయారే అని బాధ అనిపిస్తుంది గుర్తొచ్చినప్పుడు. ఇక్కడ దేవుడు కూడా అలాగే బాధపడుతున్నాడు. మన జీవితాల్లో దేవుడు వెలుగు నింపాడు. వెలుగు నింపిన తర్వాత చీకట్లోకి ఎత్తుకెళ్ళాలి. కనుక ఆ సమయాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. అంటే చూడండి, వాళ్ళు ఎంత తయారయ్యారంటే, మీరు అవన్నీ ఒకసారి మనసులోకి తెచ్చుకోండి అని అంటే, వాళ్ళు ఏమన్నారు, ఏం తీసుకుని రావాలి, నీకేం తేవాలి, నీకేం పట్టు రావాలి, నీకేం కానుకివ్వాలి, పొట్టెలు ఇస్తే తీసుకుంటావా, దొడలు ఇస్తే తీసుకుంటావా, ఆయిల్ ఇస్తే తీసుకుంటావా, లేదా కొడుకునే ఇచ్చేయమంటావా? అప్పుడప్పుడు మనం వేస్తాం కదా ఇలాంటి ప్రశ్నలండి. అదేంటో తెలియదు. డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ మారిపోతారు కదా. మారిపోరండి? డబ్బు దగ్గరికి వచ్చినట్టుగా అందరూ మారిపోతారండి. భలే విచిత్రంగా ఉంటుంది. నాకు అయితే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. డబ్బు చేతికి వచ్చేటప్పటికి ఆ చూపు మారిపోద్ది, పని మారిపోద్ది, ఆకారం మారిపోద్ది, మాట మారిపోద్ది, ఆలోచనలు మారిపోతాయి. 1,00,000 ఎదురుగుండా కనబడితే ఒకలాగా, 1,00,000 లేకపోతే ఒకలాగా ప్రవర్తిస్తాం. అసలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం అందులోకి. అందరూ అందులో ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. అందుకే అది ఎప్పుడు మన పాదాల దగ్గర ఉండాలి తప్ప మన నెత్తి మీద ఉండకూడదు. అది మన నెత్తి మీద ఉంటే మనం ఏమవుతాం? ఖచ్చితంగా పాడైపోతాం. అది ఎప్పుడు మన పాదాల దగ్గర ఉండాలి. ధనాన్ని మన పాదాల దగ్గర పెడతామా? బైబిల్ అయినా కింద అడిపోయింది అనుకో, దబా దబా 4 బాది దాన్ని అక్కడ పెడతాం. డబ్బులు అడిపోతే ఓ 10,000 రూపాయలు కట్ట కింద అడిపోయింది అనుకోండి, అంటే ఏం చేస్తాం? అబ్బో అసలు దేవుని వాక్యం కన్నా ఎక్కువ దాన్ని మనం ప్రేమిస్తాం. నీకేమి తెప్పించుకుంటావు, నీకేమిస్తే సంతోషపడతావు? మా కోసం ఇన్ని చేసావు కదా, మరి నీకోసం ఏం చేయమంటావు? ఓ దోన్ని వేసేయమంటావా, గొర్రెని వేసేయమంటావా? వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలండి. మీకోసం నేను ఇన్ని చేశానంటే మరి నీకేం చేయమంటావు? అప్పుడు దేవుడు తన బాధను వ్యక్తం చేస్తూ అప్పుడు మాట్లాడుతున్నాడు అనమాట. 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. ఏది ఉత్తమమో అనే విషయాన్ని నేను ఆల్రెడీ చెప్పాను నీకు. ఏంటిది అంటే, న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా నీ దేవుడు నిన్ను అడుగుచున్నాడు. నీ పొట్టేళ్ళు ఎవడకు కావాలి, నీ దూడలు ఎవడకు కావాలి, నీ విస్తారమైన నదులు ఎవడకు కావాలి, నీ జ్యేష్ఠ కొడుకు నా ఎందుకు కావాలి? ఇవన్నీ నాకు కావాలా? నాకు అవసరం ఇవన్నీ నాకు కావాలా? అర్థం చేసుకోండి ప్రియులారా. దేవునికి కావలసినవి ఇవన్నీ కాదు. మనం ఒక మీటింగ్ పెట్టుకుంటాం, లేదంటే ఒక ఆదివారం ప్రేమలు సిద్ధపాటు చేసుకుంటాం. ఆ భోజనాలన్నీ ఎవరికి? మనకే. ఎవరికండి అవి? మనకే. మనం వండుకొని మనం తినడానికే. మనకి శరీరంలో ఉన్నాం కాబట్టి మనకు ఆకలేస్తుంది. కాబట్టి శరీరానికి ఉన్నటువంటి ఆ బలహీనతను, ఆకలిని తీర్చుకోవడానికి మనం ఆహారం వండుకుని తింటాం. అది దేవుడికైతే కాదు. ఆ ఆహారం యొక్క విలువ ఎప్పుడు పెరుగుతుందో తెలుసా?
నువ్వు దేవుని కొరకు బ్రతికినప్పుడు నీలో న్యాయముగా నడుచుకునే గుణం, కనికరాన్ని ప్రేమించే గుణం, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించే గుణం ఉన్నప్పుడు ఆ ఆహారానికి విలువ పెరుగుతుంది. ఒక అన్యాయస్తుడు, ఒక దుర్మార్గుడు ఆహారాన్ని ఏర్పాటు చేసాడు అనుకోండి, ఇప్పుడు మనం దాన్ని తినడం వల్ల ఉపయోగం ఉంటుందా? అది పెట్టడం వల్ల పోనీ ఉపయోగం ఉంటుందా? ఒక అన్యాయంగా ప్రవర్తించేవాడు దేవుని కొరకు ఏదైనా చేసినా అది ఫలింపనివ్వదు. అర్థం చేసుకోవాలి. దేవుడు దేని ప్రేమిస్తాడంట? న్యాయాన్ని ప్రేమిస్తాడు. ఇప్పుడు ఆ రోజున వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, నీకు ఇది కావాలా, నీకు ఇది కావాలా, నీకు ఇది కావాలంటే ఆయన ఏమంటున్నాడు? ఇవన్నీ నాకేమీ అవసరం లేదు, నాకు న్యాయం కావాలి. మీరు న్యాయంగా ప్రవర్తించాలి, మీలో అన్యాయం అయితే ఉండకూడదు. అంతేకాదు మీలో ఏముండాలి? కనికరమును మీరు ప్రేమించాలండి. కనికరాన్ని ప్రేమించడం ఏంటి? కనికరం అంటే ప్రేమ ఉంటుంది అందులో ఖచ్చితంగా. మరి కనికరాన్ని ప్రేమించడం ఏంటి అంటే ఆ కనికరము చేసేటువంటి ప్రేమ కూడా ఉండాలి. ఆ ప్రేమ ఉంటేనే కనికరం కూడా మనం చూపించగలుగుతాం. ఒక వ్యక్తి పట్ల జాలి చూపాలన్నా, దయ చూపించాలన్నా వాళ్ళకు ప్రేమ ఉంటేనే అది వస్తుంది, లేకపోతే రాదు. మీరు అది చెయ్యండి అంటే. మీరు అది చెయ్యకుండా ఇదివనా అదివనా ఇదివనా అంటున్నారండి. మీరు ఆలోచించండి, ఇప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా అందరూ చేసేది ఏంటంటే, మీరు దేవునికి ఇవ్వండి, దేవుడు మీకు బాగా ఇస్తాడు. నిజమేనా, రైటేనా? ఆ మాట చెప్పండి మీరు ఒకసారి. మీరు ఎవరైనా చెప్తారన్నమాట, మీరు దేవునికి బాగా ఇవ్వండి, దేవుడు మీకు బాగా ఇస్తాడు. ఈ స్లోగన్ రైటేనా? నేను ఇప్పుడు ఒక లంచగొండిని, నా మనసు మంచిది కాదు, 10 మందిని దోచుకుని తెచ్చుకున్నాను, అందరిని కొట్టి సంపాదించాను, ఎదుటి వాళ్ళని బాధ పెట్టి సంపాదించాను, అందులోంచి పట్టుకొచ్చి ఇప్పుడు నేను ఇచ్చాను. దేవుడు ఒప్పుకుంటాడా దాన్ని? దాన్ని అంగీకరిస్తాడా? ఇద్దరు భార్యలు వేసుకుని సంఘానికి వచ్చాడు, వారం వారం ₹1,00,000 కానికిస్తాడు. ఎంత? ₹1,00,000 కానికిస్తాడు. 2 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధనకు మొదటి భార్యతో వస్తాడు, రెండో ఆరాధనకు రెండో భార్యతో వస్తాడు, ₹1,00,000 కానికిస్తాడు. ఇప్పుడు దేవుడు ఏమిస్తాడు? దేవునికి బాగా ఇచ్చాడు కదా. మరి ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? బాగా ఇవ్వాలా వద్దా? మన చట్ట ప్రకారం ఇవ్వాలా వద్దా? మరి దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? అందుకే ఆయన ఏమంటున్నాడు? ఆయన న్యాయమును ఏమన్నా న్యాయముగా నడుచుకోవడం కావాలి నాకు, నీ డబ్బు కాదు. నువ్వు న్యాయంగా నడుచుకుంటేనే నువ్వు ఇచ్చేదానికి ప్రతిఫలం దొరుకుతుందండి. అది కదా కావాలి ఆయనకి. మరి ఈ రోజున అంతా కూడా అదే కదా. ఎక్కడ చూసినా ఏముంటుంది? అది నువ్వు బాగా ఇస్తే అసలు డైరెక్ట్గా అడుగుతున్నారండి బాబు, అసలు డైరెక్ట్గా అడుగుతున్నారు. ఒక ఆయన అంటున్నాడు, మీ దశమ భాగాలన్నీ పట్టరండి. డైరెక్ట్గా లక్షల మంది జనం ఉన్నారు, లక్షల మంది జనంలో చెబుతున్నాడు, మీ దశమ భాగాలన్నీ పట్టరండి, మీరు బాగా ఇవ్వండి, దేవుడికి మీకు బాగా ఇస్తాడు. నేను మాత్రం సూట్లు బూట్లు వేసుకుని లగ్జరీ లైఫ్ అనుభవిస్తా, నేను హ్యాపీగా బతుకుతాను, మీరు మాత్రం నాకు రావాల్సిన రాబడి అంతా మీరు పట్టండి. వెర్రె గొర్రెలుగా ఉన్నటువంటి మనుషులకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇవన్నీ నాకొద్దు, నాకు న్యాయముగా నడుచుకోవడం కాదు. ఈ లోక భోగాలు ఏమీ ఉండవు, శాశ్వతంగా ఉండవు. అందుకే మీ కొరకు నేను బాగా ప్రార్థన చేస్తున్నాను. ఏమని చేస్తావు ప్రార్థన? న్యాయముగా నడుచుకోకుండా చేసే ప్రార్థన ఉపయోగం ఏమీ ఉండదు. అంతేకాదు ఆయన అన్న మరొక మాట, కనికరమును మీరు ప్రేమించమంటున్నాడు. కనికరాన్ని ప్రేమించమంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? సంఘంలో ఎవరో బలహీనలు ఉన్నారు, ఇబ్బందిగా ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ కష్టాన్ని తీర్చడానికి ప్రయత్నం చేయాలి. నీ వంతు కర్తవ్యం నువ్వు చేయాలి. అందుకే చూడండి, మనం అమ్మా పలానా ఆమె కష్టంలో ఉందమ్మా, మనం చేయగలిగింది ఏదైనా చేయాలమ్మా అంటే అందరూ ఏం చేస్తున్నారు? అందరూ గుప్పులు లేపుతున్నారు, ఆ సహోదరికి హెల్ప్ చేయండి అండి, ప్లీజ్ అండి. అందరూ పట్టుకొట్టి చేతిలో పెడుతున్నారు. మీతో పాటు నేను కొంత తీసుకుంటున్నాను, నాతో పాటు మీరు కొంత తీసుకుంటున్నారు, అందరం కలిసి ఆ సహోదరికి హెల్ప్ చేస్తున్నారు. కానీ కోట్లు తీసుకునేవాడికి అసలు ఆ పేరే తెలీదు, లక్షలు తినేసేవాడికి నువ్వెవరివో తెలీదు. కానీ అవన్నీ కూడా పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకుంటూ ఉంటాడు. వీళ్ళు అమాయకంగా ఉంటారు. నువ్వు కష్టాల్లో నిన్ను చూసేవాడు ఎవడు
లేడు. తెలుసా, కరోనా టైంలో కూడా ఎంత మోసం చేశారండి. కరోనా టైంలో కూడా హాస్పిటల్ పెట్టామని, డబ్బులు పంచి పెడుతున్నామని, తిండి పెట్టామని చాలా మోసం చేశారు. కానీ ఇదంతా దేవుని ముందు నష్టం, దేవునికి దుఃఖం కలిగించే విషయాలు ఇవన్నీ. కనుక దేవుడికి బాగా ఇవ్వడం అంటే నువ్వు ఇవ్వాల్సింది ఇది కాదు. నువ్వు చేయాల్సింది న్యాయముగా ఏం చేయాలి? నువ్వు న్యాయముగా నడుచుకోవడం. ఫస్ట్ కోరుకునేది అదే ఆయన. నువ్వు బాగా ఇవ్వడం అంటే న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి. అంతేకాదు దీన మనస్సును కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. నేను బాగా ఇచ్చాను అని కాలరాగలేయడం కాదు. నా దీన మనసుతో నీ దేవుని ఎదుట ఉండాలి. 10,000 రూపాయలు ఇచ్చారు మీరు ఎవరు అనుకోండి, నాకు పలానా వాళ్ళు 10,000 ఇచ్చారు. 10,000 ఒకటోసారి, రెండోసారి 10,000 ఇచ్చారు. ఎవరో 10 రూపాయలు ఇచ్చారు. అది చదువుతారా? అసలు చదువుతారా? అసలు పేరెనిచ్చారా? మీరు గమనించారు లేదు? మన లిస్ట్ ఉంటుంది. లిస్టులో ఎప్పుడు నేను అమౌంట్ చెప్పను, ఇప్పుడు లిస్ట్ ఉంటుంది. అందులో 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళ పేరు ఉంటుంది, 10,000 ఇచ్చిన వాళ్ళ పేరు కూడా ఉంటుంది. డబ్బు చెప్పను, ఎందుకు? దాని అవసరం లేదు. నువ్వు ఎలా ఇచ్చావు? న్యాయంగా ఇచ్చావా లేదా? దీన మనసుతో ఆయన ఎదుట ప్రవర్తిస్తూ ఇచ్చావా లేదా? కనికరాన్ని ప్రేమిస్తూ ఇచ్చావా లేదా? అది దేవుడు చూస్తాడు. నాకు తెలీదు నువ్వు ఎలా ఉన్నావు అన్నది, నాకు తెలియదు. కానీ నువ్వు ఎలా ఇచ్చావు అన్నది ఎవరికి తెలుసు? కనుక దానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రం తప్పనిసరిగా వస్తుంది. అంతేకాదు, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. మనము మన మన స్థితిగతులు అన్నిటిలోనూ కూడా దేవుని మహిమ కొరకే పని చేయాలి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచన భాగం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచన భాగం త్వరగా చదవాలి. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన సంతోషించునా? ఆలోచించుము. బలులర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొరువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అంటున్నాడు. నువ్వు నా మాట వినకుండా ఇదిగో ఇన్ని బలులు చేశాను, నీకోసమే చేశానని ఇవన్నీ నాకు చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంది? నాకు చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంది? నువ్వు దేవుని మాట వినడం కదా ముఖ్యం. కాబట్టి అది లేనప్పుడు నువ్వు ఏది చేసినా నాకు ఉపయోగం అయితే ఏమీ లేదు అని అంటున్నాడు. కనుక యెషయా గ్రంథం 66 అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 66 అధ్యాయం 2వ వచనం. దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే దృష్టించుచున్నాను. నా దృష్టి అంతా ఎవరి మీద ఉందంటున్నాడు? ఎవరు దీనుడై వణుకుతూ ఉన్నాడో వారి మీదే నా దృష్టి, ఇంకా వేరే మీద నా దృష్టి వెళ్ళదు. కనుక నువ్వేమిచ్చావు, నువ్వేం చేస్తున్నావు అనే దాన్ని దేవుడు పట్టించుకోడు. మన మాటల్లో దీనత్వం కాదు, మన క్రియల్లో దీనత్వం కనబడాలి. మాటలు చెప్పడానికి చాలా బాగుంటాయి, కానీ ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా కష్టం. కనుక మన క్రియల్లో, మన పనుల్లో ఆ దీనత్వం కనబడాలి. ఇంత చేస్తే లోకం ఎట్లా ఉంటుందంటే, ఇంత చేస్తే అంత చేశానని చెప్పుకుంటుంది. మరి మనం అట్లాగే చేయాలా? మనం చేసేవన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుడు కదా చూసేది. కాబట్టి మనకు ప్రతిఫలం ఇచ్చేది కూడా ఎవరు? దేవుడే. లోకస్తులు అలా అనుకోరు. వాళ్ళు ఏదైనా చిన్న విషయం చేసినా కానీ మొత్తం ఊరంతా తెలియాలి. మనకు ఆ పరిస్థితి లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. 5వ అధ్యాయము 5-6 వచనాలు కూడా చదువుదాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి మీరు అందరూ ఎదుటి వాని ఎడల దేన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చును. అహంకారులను ఎదిరిస్తాడు ఆయన. మరి ఎవరికి కృప చూపుతానంటున్నాడు? దీనులకు అంటున్నాడు. 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు ఎలా ఉండాలంటున్నాడు? దేన మనస్కులుగా ఉండండి. నీ పొట్టేళ్ళు ఎవరికి కావాలి? నీ గొర్రెలకి ఎవరికి కావాలి? నీ మేకలు ఎవరికి కావాలి? నాకు కావాల్సింది మీరు న్యాయముగా నడుచుకోవాలి. కనికరాన్ని ప్రేమించాలి.
మీరు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట మీరు ప్రవర్తించాలి. మనము అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. నాకు కూడా భలే అనిపిస్తుంది. అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడితే అసలు ఎంత తీపో, తేనె కన్నా తీయగా ఉంటుంది, పంచదార కన్నా మరీ దారుణంగా ఉంటుంది. ఏంటది? మాట. కానీ క్రియలు ఇంకా యాటేసేసినట్టే, ఇంకా అసలు మామూలుగా ఉండవు. దానికి ఇది చాలా ప్రమాదం. వేషధారితనాన్ని దేవుడు అంగీకరించడు. మనము దేవునితో ఎప్పుడు చెలగాటం ఆడకూడదు. అందుకనే మనం ప్రార్థించేటప్పుడు కూడా ఆ ప్రార్థనలో యథార్థత కనబడాలి. నీ యథార్థమైన మనస్సును బట్టే నువ్వు ఎలా ఉన్నావో దేవుడు నీతో మాట్లాడతాడు. విచిత్రం చెప్పనా? అందుకనే మన ఎదుట ఎప్పుడు దేవుడు మన ఎదుట ఉన్నాడు అనే ఆ భయం మనకుంటే, ఆ భక్తి జీవితం కూడా మనకుంటే మనం న్యాయంగానే నడుచుకుంటాం. అన్యాయంగా ఎప్పుడు అసలు ప్రవర్తించం. ఎప్పుడు అన్యాయంగా ప్రవర్తించం. అసలు ఆ ధోరణే మన మనసులోకి రాకూడదు. చాలా తప్పది, భయంకరమైన పాపం అది. ఆ ధోరణే మన మనసులోకి రాకూడదు. న్యాయంగా ప్రవర్తించాలి. అన్యాయమునకు వెళ్ళామంటే, మనం హబక్కు గ్రంథానికి వెళ్ళాం కదా, అన్యాయము చేసేవారికి, పొలమును కలుపుకునే వారికి, స్థలాన్ని కలుపుకునే వారికి ఏమన్నాడు? శ్రమ. శ్రమ. నరహత్య చేసేవారికి, పట్టణాన్ని కలుపుకునే వారికి, లంచం తీసుకునే వారికి శ్రమ. కొన్ని ప్రార్థన చేసేటప్పుడు మన ఎదుట ఆయన ఉన్నాడు. మనం మాట్లాడేదాన్ని ఆయన చూస్తున్నాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మనుషుల ఎదుట నువ్వు ఒప్పుకోవద్దు. ఒకవేళ మనుషులు ఏమని అంటారేమో, నిన్ను అపార్థం చేసుకుంటారేమో, రకరకాలుగా మాట్లాడతారేమో, నిన్ను హేళన చేస్తారేమో. కానీ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు తప్పనిసరిగా నువ్వు దేవుని ముందు యథార్థంగా ప్రార్థించే, ఒప్పుకో, దాన్ని సరి చేసుకో. దేవుడు కోరుతుంది కూడా అదే. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇంకేం అడగట్లేదు కదా, ఇంతే కదా అంటాడు. అందుకనే ప్రభువారు ప్రార్థన చేసినప్పుడు కూడా చూడండి ఏమంటాడు ఆయన? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నీ యొద్ద నుండి తొలగించు నాయన, నా వల్ల ఇది కావటం లేదు. ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే ప్రభువా. తండ్రి, వీరందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను నాయన, నేను వెళ్ళిపోతున్నాను. ప్రభువా, వీళ్ళ అమాయకులు. ఎవరి గురించి చెప్తున్నాడు? శిష్యుల గురించి మాట్లాడుతున్నా. వీళ్ళ అమాయకులు, వీళ్ళు తప్పిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మనుషులే గనక తండ్రి వీరిని కాపాడు ప్రభువా అని ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీవారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చేది నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవని నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. ఈ మాట అర్థం చేసుకోండి. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రభువా, తండ్రి అంటున్నాడు, ఇదిగో నేను ఇప్పటి వరకు ఈ లోకంలో బ్రతికాను. లోకంలో ఉన్నప్పుడు నీ మాట వాళ్ళు విన్నారు, నా మాట విన్నారు, నన్ను ఎరిగి ఉన్నారు. ఆ మాటను బట్టి నన్ను ఎరిగి వాళ్ళు నన్ను ఏం చేశారు? నమ్మారు. ఏం చేశారంటే వాళ్ళు నమ్మారు. కాబట్టి నేను ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాను? ఇదిగో వారి కొరకు చేస్తున్నాను, లోకం కొరకు చేయట్లేదు. నేను నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున్న వారి కొరకే ప్రార్థన చేయొచ్చున్నాను. అంత బాగుందన్నమాట. ఎందుకు అలా అంటే, తను నమ్మిన వారిని బలపరచడానికి, వారిని రక్షించడానికి, వారికి అప్పగించినటువంటి బాధ్యతను సరిగా నిర్వర్తించడానికి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వీరు లోకములో ఉన్నారు, నేను వచ్చేస్తున్నాను తండ్రి, వీరిని జాగ్రత్త, వీరిని మీరు కనికరించండి, వీరిని కాపాడండి, వీరిని నడిపించండి అని వాళ్ళతో చెప్తూనే, ఆయన మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను, నా ఆత్మను మీకు తోడుగా ఇస్తానని పరిశుద్ధాత్మ దేవుని సహాయంగా ఇచ్చాడు. అంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలములో న్యాయము తప్పకుండా, కనికరాన్ని ప్రేమిస్తూ,
దీన మనస్సు కలిగి ఆయన ఎదుట ప్రవర్తించడానికి తగిన కృప ప్రభు ద్వారా వాళ్ళు సంపాదించుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. ఆ రోజున అపోస్తలులు ఎవరికైనా అన్యాయం చేశారా? ఎవరికైనా అన్యాయం చేశారా? పోనీ ఏ విధంగా చూసినా వాళ్ళు కనికరాన్ని ప్రేమించారే తప్ప ఏమని అన్నారు? పేతురు యోహాన్లు కూడా వెళ్ళిపోతూ ఉంటే ఏదైనా దొరికిద్దేమో అని చూస్తుంటే మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం, యేసునామములో నువ్వు లేచి నిలబడు అన్నారు. వెండి బంగారాలు ఉన్నాయేమో నువ్వు చూస్తున్నావు, కానీ మా దగ్గర వెండి బంగారాలు లేవు నాయన అన్నారు. అసలు ఏమాత్రం కల్మషం లేకుండా మాట్లాడారు. అలాగని వారు ఎప్పుడైనా సరే అపోస్తలులోనో ఎప్పుడైనా సరే మీరు గమనించండి, వాళ్ళంతా వాళ్ళు హెచ్చించుకున్నారా? ఎక్కడైనా హెచ్చించుకున్నారా? వాళ్ళు కానీ పౌలు గారు కానీ చూస్తే, ప్రభువా నీ దాసుడను నీ పనివాడను, ఎంత దీనత్వం చూడండి వాళ్ళకి. ఎక్కడ హెచ్చించుకోలేదు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో ఏమీ మనము పట్టుకెళ్ళలేము. ఇదే మాటలు జ్ఞాపకం చేశారు. మీకు అర్థం చేసుకోవాలి, ఆ రోజున దేవుడు చెప్పిన మాటను ప్రభువే అలా చేశారు. అంతేకాదు అపోస్తలులు అలా చేశారు, పౌలు గారు అలా చేశారు, ప్రవక్తలు అలా చేశారు. అవే మనకి ఇస్తున్నాడు ఆయన. మీరేం చేయాలంటే న్యాయముగా నడుచుకోవాలి. బాగా ఇస్తే బాగా ఇవ్వడం కాదు, అది తప్పది. అసలు తప్పు, ఆ కాన్సెప్టే తప్పు. ఎందుకు అంటే న్యాయం అనేది ఎక్కడ జరగాలి? ఫస్ట్ అంటే హృదయంలో జరగాలి. కాబట్టి నువ్వు ఇవ్వాల్సింది ఏంటంటే గేదెలు, మేకలు, బలులు, అర్పణ ఇవి కాదు. ఇవ్వాల్సిందంటే ఫస్ట్ నీ మనసు ఇచ్చేయాలి ఆయనకి. నీ మనసు ఇచ్చేయాలి ఆయనకి. అది ఇవ్వకుండా ఎన్ని ఇచ్చినా కూడా ఉపయోగము లేదు, అది ఇస్తేనే ఉపయోగం. అందుకే యవనస్తుడు కూడా చూడండి, నిత్య జీవ లోకానికి రావాలని, నిత్య జీవం సంపాదించి నేను ఏం చేయాలి అంటే, నువ్వు ఇలా చేయి అలా చేయాలి అని ప్రభు గురించి చెప్తే, ఓ ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేసేస్తున్నాను, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేసేస్తున్నాను. ఓహో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అయినా సరే నీకు ఒకటి తక్కువగా ఉంది, లోపంగా ఉంది. ఏంటా లోపం అంటే, నీకు బాగా ఉంది ముందే తీసే నీకు బాగా ఉంది ముందే తీసే అన్నాడు. అది తీసేమనగానే ఏం చేశాడు? అదొక్కటి అడక్కో, ఎందుకంటే అది నేను వదలలేను, అది నేను వదలలేనని ఏడ్చుకుంటూ పోయాడట. మీరు అర్థం చేసుకోవాలి, ఆయన దగ్గరికి వస్తే నువ్వు న్యాయంగా ఉండాలి. ఆయన దగ్గరికి వస్తే నువ్వు కనికరాన్ని ప్రేమించాలి. ఆయన దగ్గరికి వస్తే నీకు దీన మనసు వచ్చేయాలి. అది నీకు రాలేదు కాబట్టి నువ్వు పరలోక రాజ్యానికి రాలేవంటే ఏడ్చుకుంటూ పోయాడు. శిష్యులకు అది ఇచ్చాడు. అపోస్తలులు కానీ శిష్యులు కానీ వాళ్ళు కానీ అసలు వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఈ పరిధి దాటకుండా బ్రతికారండి వాళ్ళు. ఎంత అద్భుతం! వాళ్ళే ఈ రోజున మనకి ఏమి నేర్పిస్తున్నారు? నాయనలారా మీరు న్యాయంగా నడుచుకోండి, కనికరమును మీరు ప్రేమించండి. ఎప్పుడైనా ఎవరినైనా అలా కనికరం చూపించారా? కనికరాన్ని చూపించగలిగారా? మీ దగ్గరికి ఎవరో పాపం పరిస్థితులు బాగోకో ఇంకో ఇబ్బంది పడి మొత్తం ఏదో పరిస్థితిలో ఉన్న సంగతులు ఉంటే హృదయపూర్వకంగా కనికరం చూపించగలిగారా? వారి పట్ల న్యాయముగా ప్రవర్తించగలిగారా? దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం అంటే మన ముందున్న వారి ఎదుట ప్రవర్తించడమే. కనుక నువ్వు బాగా ఇస్తే దేవుడు బాగా ఇస్తాడు. తప్పు, నువ్వు బాగా ఇవ్వాల్సింది నీ మనసు ఇవ్వాలి. అది ఇస్తేనే దేవుడు కోరుకుంటాడు. ఇది లేనప్పుడు ఇంకా ఏమీ ఉపయోగమే లేదు. అది ఉంటే మనం బాగా ఆరాధించగలం, బాగా ప్రార్థించగలం, బాగా దేవుణ్ణి సంతోషపెట్టగలం. అందుకే బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మాట వినుట శ్రేష్టం. మాట వింటే ఇవన్నీ వస్తాయి, మాట వినకపోతే ఇవేమి మన మనసుకి రావు. అంతే. ఫస్ట్ లోబడ్డం కదా రావాలి, అది రాకపోతే ఇంకేమి ఉండదు.